అంటే ఎంత శక్తివంతమైన పేలుడు జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 2 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 20 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. గుజరాత్, ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్లు కూడా ఈ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఆందోళన చెందుతున్నట్టుగానే అక్కడ పరిస్థితిలో పరిణామాలు మారుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అంటే ఎంత శక్తివంతమైన పేలుడో మనం చూడొచ్చు. 2005లో ఢిల్లీలో జరిగిన పేలుల్లో చాలా ఎక్కువ మంది చనిపోయారు, పదుల సంఖ్యలో చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో బ్లాస్ట్ జరిగిందనే విధంగా అక్కడ ఈ బ్లాస్ట్ చోటు చేసుకుంది. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే, ఇది ఉగ్రవాదుల పని అనే నిర్ధారణకు వస్తున్నారు. ఇది ఉగ్రవాదుల పని అనే నిర్ధారణకు వస్తున్నారు. ఈ బ్లాస్ట్ లో ఇప్పటి వరకు 5గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతుంది. అదిగో ఆ కారు పైన మొదటి బాక్స్ లో ఆ వైట్ కలర్ కారు పైన ఉన్నది ఒక వ్యక్తి మృతదేహం. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం అది. ఉగ్రవాదులు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసుల్లో టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి కుట్ర చేశారు అనే విషయం బయటకు వస్తుంది. ఉగ్రవాదుల నుంచి ఇప్పటి వరకు 300 కేజీల ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. AK-47 గన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీలో ఈ పేరు ఒకసారి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతున్నారు, చూద్దాం. में लाल मंदिर है, गौरी शंकर मंदिर है, आगे गुरुद्वारा है, तो इस पूरे रोड पर जो है वो भगदड़ मच गई। कुछ लोगों के वहां से जो है वो चितड़े उड़कर यहाँ पर गिरे हैं और जैसे ही हुआ तो हमने तुरंत फायर ब्रिगेड को जो है फोरेंसिक टीम को जो है यहाँ पर बुलाया और उन सबको जो है रेस्क्यू हमने कराया। फिलहाल आप देख सकते हैं कि दिल्ली पुलिस जो है वो पूरी तरीके से दिल्ली पुलिस जो है पूरी तरीके से दिल्ली पुलिस यहाँ पर मुस्तैद है और साथ ही साथ जो है दिल्ली फायर ब्रिगेड की 50 गाड़ियां जो यहाँ पर आ चुकी है। फिलहाल जो यहाँ की जो कंडीशन है वो सामान्य है, लेकिन अभी कुछ भी जो है इस एरिया में जो है अभी हो सकता है, क्योंकि फरीदाबाद में भी जो है अभी थोड़ी देर पहले ऐसी एक घटना जो है घटित हुई थी। तो ये जो है अपने आप में आज दिल्ली के लिए बहुत जो है दिल दिलाने वाला जो है एक हादसा लाल किले की प्राचीर के पास देखा गया है। कितना आप लोगों को यहाँ मार्केट में थे बिल्कुल, और इतनी तेज धमाका था कि हमारा दिल दहल गया। बहुत इतनी तेज धमाका था और हमने बाहर आके देखा तो यहाँ पे इतनी भीषण आग लगी हुई थी जिसकी कोई वो नहीं बताया नहीं जा सकता। बहुत आग जो थी वो गाड़ियों में लगी हुई थी। आग गाड़ियों में बताया जा रहा है कि कार के अंदर ब्लास्ट हुआ है, जिसके उसके चारों तरफ जो गाड़ियां थी उनमें भी इतनी कैजुअलिटी हुई है हद से ज्यादा। अभी मैं रोड पे था, वहां भी मैंने देखा, वहां पे भी कुछ ऑर्गन्स पड़े हुए हैं, लोगों के ऑर्गन्स पड़े हुए हैं बॉडी के। बहुत भयानक है, बहुत ज्यादा डरावना है, बहुत ज्यादा। और ये हमारी दिल्ली के अंदर मेन सेंट्रल और हमारा सबसे ज्यादा, अगर यहाँ पे किसी सोची समझी साजिश हो सकती है अगर ये, तो बिल्कुल ऐसा है कि సెంట్రల్ కి అందర్ చూసారా, విన్నారా? అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలవి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో దగ్గరలో ఉన్న మార్కెట్ దగ్గరకు పెద్ద ఎత్తున ఆ పేలుడు శబ్దాలు వినపడ్డాయి. వెంటనే అక్కడికి వచ్చేసరికి అగ్నికీలలో తగలబడిపోతున్న కార్లు, రోడ్ల పైన మనుషుల శరీర భాగాలు అక్కడ పడి ఉండటం, ఒక్కసారిగా భయానికి గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళు ఎంత భయంగా చెప్తున్నారో మీరు చూడొచ్చు. రోడ్ల పైన మనుషుల శరీర భాగాలు, తెగిపడి ఉన్న మనుషుల శరీర భాగాలు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే మృతుల సంఖ్య పెరుగుతోంది. 8 మంది ఈ పేలుడులో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో సంభవించిన ఈ పేలుడులో 8 మంది చనిపోయారు. ఏదే కుట్ర కోణమే, ఉగ్రవాదులకు ఈ పేలుళ్లకు సంబంధం ఉంది అనే విషయం అర్థమవుతోంది. ఈ స్థాయిలో శక్తివంతమైన పేలుడు జరిగింది అంటే ఇది ఉగ్రవాదుల పనే. ఇప్పటికే 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 20 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఏకంగా 300 కిలోల ఆర్డీఎక్స్ పట్టుబడింది. AK-47 గన్స్ తో పాటు టైమర్లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పేలుళ్లకు పట్టుబడుతున్న ఉగ్రవాదులకు సంబంధం ఉంది అనే విషయం అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఎంత శక్తివంతమైన పేలుడు సంభవించిందో. 2005లో ఢిల్లీలో ఇదే స్థాయిలో ఒక పెద్ద శక్తివంతమైన పేలుడు సంభవించింది. అప్పుడు పదుల సంఖ్యలో చనిపోయారు. సుమారు 62 మంది వరకు అప్పుడు చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. 200 మంది వరకు గాయపడ్డారు. ఆ కారు పైన మేము చూపించలేకపోతున్నాం. అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనుషుల శరీర భాగాలు కనబడుతున్నాయి. 8 మంది ఈ బ్లాస్ట్ లో చనిపోయారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులు దేశ రాజధానిపై పంజా విసిరారు. ఉగ్రవాదులు దేశ రాజధానిపై
పంజా విసిరారు. ఉగ్రవాదులు విసిరిన పంజాతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తును షురూ చేశారు. ఇప్పటికే బృందాలుగా గాలిస్తున్నారు. అంటే ఉగ్రవాదులు టార్గెట్ చేయకపోతే పేలుడు ఈ స్థాయిలో ఉండదు అనే. నిజానికి ఒకవేళ ఇది ఒక దశలో అనుకున్నారు సిఎన్జి పేలుడు కారణంగా ఇది సంభవించిందా అని అనుకున్నారు. కానీ సిఎన్జి కారణంగా ఈ స్థాయిలో పేలుడు సంభవించకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సిఎన్జి పేలుడు కారణం కాకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ దర్యాప్తుపై ఈ పేలుళ్లపై యాంటీ టెర్రర్ స్క్వాడ్తో పాటు ఫోరెన్సిక్ టీం వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తును షురూ చేశారు. ఇది ఉగ్రవాదుల కుట్ర లేదంటే సిఎన్జి పేలుడా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సిఎన్జి కారు పేలడంతోనే ఈ పేలుడు జరిగిందని. ఒకవేళ సిఎన్జి పేలుడు కారణంగా జరిగితే ఆ స్థాయిలో శబ్దం వస్తుందా, ఆ స్థాయిలో కార్లు ధ్వంసమైపోతాయా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉన్న సమయంలో పేలుడు జరగడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ టీం, ఫోరెన్సిక్ టీం, ఏటీఎస్ టీం చేరుకున్నారు. పేలుడు దాటికి ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 15 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే విషయం ఆందోళన కలిగిస్తుంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు కొన్ని మీటర్ల మేర ఎగిరిపడ్డాయి. చూడండి, ఒక కారు పైకి వెళ్ళి ఒక దేహం పడిన దృశ్యాన్ని కూడా మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. అదిగో మొదటి బాక్స్లో కనిపిస్తున్నది మేము బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఆ కారు పైన ఒక దేహం పడి ఉంది. అంటే పేలుడు తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇది సిఎన్జి కార్లో వాడే సిఎన్జి సిలిండర్ పేలడం ద్వారా జరిగిందా, లేదా ఉగ్రవాదులు మందు పదార్థాలను అమర్చడం ద్వారా జరిగిందా, పేలుడు పదార్థాలను అమర్చడం ద్వారా జరిగిందా అనేది పోలీసులు తేల్చబోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ టీం ఆ నమూనాలను సేకరిస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ ఉన్న నమూనాల్లో ఏదైనా ఆర్డిఎక్స్ ఆనవాళ్ళు, శక్తివంతమైన పేలుడు పదార్థాల ఆనవాళ్ళు దొరికితే ఇది పెద్ద కుట్రగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా సిఎన్జి పేలుడు అయితే ఆ సిఎన్జి పేలుడు కూడా ఏదైనా కుట్ర కారణంగా జరిగిందా, లేదా సిఎన్జి ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 8 మంది చనిపోయారు. ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. అంటే ఇది చాలా శక్తివంతమైన పేలుడు అక్కడ సంభవించింది. ఈ శక్తివంతమైన పేలుడు ఉగ్రవాదులు అమర్చినటువంటి బాంబుల కారణంగా జరిగిందా, లేదంటే ఏదైనా కుట్ర కారణంగా సిఎన్జి సిలిండర్ను పేలే విధంగా చేయడం ద్వారా జరిగిందా, లేదు ప్రమాదవశాత్తు సిఎన్జి సిలిండర్ పేల